Hi friends, this is Chaitanya Krishna. Welcome back to Krish Health and Fitness, the best Telugu fitness channel. ఈ వీడియోలో మనం లోవర్ బైసెప్ డెవలప్ అవడానికి 3 బెస్ట్ డంబుల్ ఎక్సర్సైజెస్ ని తెలుసుకోబోతున్నాం. మనం చేస్తున్న ఫస్ట్ ఎక్సర్సైజ్ డంబుల్ బైసెప్ కర్ల్స్ విత్ a bent wrist. ఎస్, బెంట్ రిస్ట్ అంటే మన తలక రిస్ట్ని బ్యాక్ సైడ్ బెండ్ చేయాలి. సో ఇలా బెండ్ చేయడం వల్ల మన తలక లోవర్ బైసెప్ తలక టెన్షన్ ఇంక్రీజ్ అవుతుంది, అంటే టైట్నెస్ ఇంక్రీజ్ అవుతుంది. దాని ద్వారా మనం బైసెప్ కర్ల్స్ చేసేటప్పుడు ఇంకెక్కడ పడదు, ఓన్లీ లోవర్ బైసెప్ మీద పడుతుంది. Yes, here we go. Drop the bass. మన సెకండ్ ఎక్సర్సైజ్ డంబుల్ ప్రీచర్ కర్ల్స్ ఆన్ ఇంక్లైన్ బెంచ్. గుర్తుంచుకోండి, ఎప్పుడైనా ఏ మజిల్ అయినా బాగా గ్రో అవ్వాలనుకుంటే కాన్సన్ట్రేట్ చేయాలి. అలా కాన్సన్ట్రేట్ చేయాలంటే దాన్ని విడదీసి సింగిల్గా చేయాలి. ద బెస్ట్ సీక్రెట్ ఇదే. సో ఇప్పుడు నాకు బైసెప్ బాగా స్ట్రాంగ్గా గ్రో అవ్వాలి. సో అందుకే ఇండివిజువల్ కాన్సన్ట్రేషన్ ప్రీచర్ కర్ల్స్ చేస్తున్నాను. ఈ ఎక్సర్సైజ్లో మనం ఇంపార్టెంట్గా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్, సో మనం కర్ల్ చేసేటప్పుడు రిస్ట్ని అవుట్ సైడ్గా ట్విస్ట్ చేయాలి. బెటర్ బైసెప్ ఇన్వాల్వ్మెంట్కి, మజిల్ టెన్షన్కి ఆ రిస్ట్ తలకి ట్విస్టింగ్ అనేదే ఇంపార్టెంట్. The journey into sound, into the light. Get ready. ఇంక్లైన్ బెంచ్ డంబుల్ హ్యామర్ కర్ల్స్. మీరు బిగినర్స్ అయితే కనుక నోట్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్, హ్యామర్ కర్ల్స్ అనేవి ఎస్పెషల్లీ ఫర్ లోవర్ బైసెప్. లోవర్ బైసెప్ తలక థిక్నెస్ అండ్ రౌండ్నెస్ డెవలప్ అవ్వాలనుకుంటే కంపల్సరీ హ్యామర్ కర్ల్స్ చేయాలి. దాంతోపాటు మనం ఇంక్లైన్ బెంచ్లో చేస్తున్నాం, సో దాని ద్వారా మజిల్ బాగా స్ట్రెచ్ అవుతుంది అండ్ హ్యామర్ కర్ల్స్ ద్వారా లోవర్ బైసెప్ యాక్టివేట్ అవుతుంది. టోటల్గా ఓవరాల్ బైసెప్ సైజ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. మీరు బిగినర్స్ అయినా అడ్వాన్సర్స్ అయినా నేను మీకు ఇచ్చే మంచి సజెషన్, వెయిట్ అనేది ఇంపార్టెంట్ కాదు, అన్నిటికన్నా ఇంపార్టెంట్ అనేది కాన్సన్ట్రేషన్. మనం ఎంత బాగా మజిల్ని ఇన్వాల్వ్ చేస్తున్నాం, ఎంత బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, ఎంత టైట్గా స్క్వీజ్ చేస్తున్నాం, ఇవే 3 ఇంపార్టెంట్ పాయింట్స్. సో అప్పుడు మీరు హెవీ వెయిట్స్ చేయకపోయినా సరే బెటర్ రిజల్ట్స్ని పొందొచ్చు. హెవీ వెయిట్స్ చేయడం ద్వారా మజిల్ ఇంజురీ అవుతుంది, అదే ఈ కాన్సన్ట్రేట్ చేయడం ద్వారా మజిల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఇవి చాలా సింపుల్ ఎక్సర్సైజెస్ కాబట్టి, కేవలం డంబుల్తో మాత్రమే చేయగలిగే ఎక్సర్సైజెస్ కాబట్టి ఎవరైనా చేయొచ్చు. ఎటువంటి జిమ్లోనైనా సరే ఈ ఎక్సర్సైజెస్ని చేయొచ్చు. సో ఈ ఎక్సర్సైజెస్ని మీరందరూ ట్రై చేస్తారనుకుంటున్నాను. ట్రై చేసి బెస్ట్ రిజల్ట్స్ని పొందండి. ఆ లోవర్ బైసెప్ని బాగా డెవలప్ చేసుకోండి, ఓవరాల్ బైసెప్ షేప్ ఇంప్రూవ్ చేసుకోండి. నా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మరింత ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ మేకింగ్ దోస్ క్రిష్ ఫిట్నెస్ గెయిన్స్.